మర్డర్లు చేసే వాళ్ళకి బెట్టింగ్ చేసే వాళ్ళకి పేకాట ఆడే వాళ్ళకి రౌడీ షీటర్లకి వాళ్ళు కూడా సాయం అడిగినా కూడా మీరు సాయం చేస్తారు. అలాంటి వ్యక్తులకు ఎందుకు సాయం చేస్తారు రజనీ గారు? మరి శ్రీకాంత్ చేసింది అదే కదా. శ్రీకాంత్ కరుడుగట్టిన రౌడీ షీటర్. రజనీ గారు 2010 నుంచి అతను జైల్లో ఉన్నాడు. మధ్యలో ఒక 5 సంవత్సరాలు జైల్లో తప్పించుకొని కూడా తిరిగాడు. ఇన్నేళ్ళు అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు, అయినా తొందరపాటు అని చెప్తున్నా. ఈ విషయంలో తొందరపాటుకు పాల్పడ్డారని చెప్తున్నా. పెరోల్ వివాదం మీ ప్రభుత్వాన్ని ఇరుకాటం పెట్టింది అన్నమాట, వాస్తవం కదా? అది మీరు క్రియేట్ చేశారు, ఈ ఇరకాటానికి కారణం అని చెప్పి మీ పార్టీలోనే చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నా దృష్టికి రాలేదు రజనీ గారు. పోనీ పెరోల్ వివాదం బయటికి రావటం వెనుక ప్రతిదానికి చర్య ప్రతిచర్య ఉంటుంది. బయటికి రావడానికి కారణం మీ పార్టీలో ఉన్న మీ వ్యతిరేక వర్గం, లేదా మీ జిల్లాలో ఉన్న కొంతమంది మీ వ్యతిరేక వర్గం అని అనుకోవచ్చా? మా పార్టీలో నా వ్యతిరేక వర్గం ఎవరు లేరు. లేరా? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె మీద చేసి నిన్న ఒక ఇంటర్వ్యూలో గుండెల మీద చేసుకుని చెప్పమంటే ఈ చెయ్యి టన్నా కింద కామెంట్లు వచ్చాయి. ఏమని? అటు కాదు ఉండేది, అటుగా ఇటు ఉండేది. అందుకే మొత్తం చేసుకొని చెప్తున్నా. అటు గుండె మీద ఈ పక్క ఆ పక్క అన్ని పక్కలా కూడా.